అయితే ఇప్పుడు యూజువల్‌గా ఫస్ట్ టాపిక్స్‌లోకి వెళ్ళినప్పుడు నా గురించి అంటే నాలాంటి విమెన్ ఎవరైతే ఉన్నారో అటు ఇంటిని చూసుకుంటున్నారో, ఇక్కడ వర్క్ టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఈ విమెన్ ఏమైపోతుందంటే స్ట్రెస్‌కి గురైపోతున్నారు. అండ్ 30+, 35+ రాగానే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసి అండ్ అలాగే డిసీజెస్ కూడా వస్తున్నాయి. సో ఈ విమెన్ స్ట్రెస్ నుండి బయటపడాలి, లేకపోతే ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను దగ్గర ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం గమనించి దీని మీద టాపిక్ మీద వీడియోలు స్టార్ట్ చేశాను. నేను ఫ్యూచర్లో కూడా ఈ దీంట్లో తీస్తాను యాక్చువల్గా, బికాజ్ ఐ సమ్హౌ వాంట్ టు హెల్ప్ దట్ సెగ్మెంట్ ఆఫ్ విమెన్. ఎందుకంటే సృష్టికి ఆడదే మూలం అని నమ్మిన వ్యక్తులల్లో మనము తల్లి, చెల్లె, సొసైటీ. కాకపోతే ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పుదామని చూసినా లేడీస్కున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముంది తెలుసా? ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతావు, ఇది అవసరం లేదు కదా ఇంత అని అంటే నీకు తెలియదు అని మాట్లాడతావు. నేను అడిగే క్వశ్చను, మరి నీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ వస్తలేదు, వేరేవాడు చెప్తే వినవు, నువ్వు హస్బెండ్ చెప్తే అసలే వినరు, దగ్గర వాడు చెప్తే వినరు, వేరేవాడు నీకు చెప్పేటోడు దొరకడు, నీకు గురువు లేడు, నీకు నువ్వే గురువు, నీకు నువ్వే తోపు. ఎంత చిన్న చీప్ విషయాలకు స్ట్రెస్ పడతారు తెలుసా? అసలు నాకు చూస్తే అసహ్యం వేస్తుంది కొన్ని ప్లేస్లలో. ఓపెన్గా చెప్తాను ఈ మాట. ఎట్లా తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇవాళ 2 గెస్ట్లు వస్తున్నారు, మనం అన్నీ సెట్ చేయాలి వాళ్ళ కోసం కదా. ఎన్ని వంటకాలు రెడీ చేస్తారు మీరు? దగ్గర 7 నుంచి 10 వంటకాలు రెడీ చేస్తారు కదా. అన్నీ అయినాయి, మామిడి పండు వేయాలని అనుకున్నాం, అది దొరకలేదు, చచ్చిపోతాడా గెస్ట్? నువ్వు చచ్చిపోతావా? మీ హస్బెండ్కి ఏమన్నా అవుతుందా? ఏం చీప్ వ్యవస్థ కాదా? ఇవాళ మామిడి పండు దొరకలేదు, సో వాట్? ఇవాళ అంటే 10 వ్యవస్థలు కావాలని డిసైడ్ అయితే నీ లైఫ్లో 10 కావాలి. ఎవడు చెప్పిండు 10కి 10 కావాలి, అప్పుడే నువ్వు బాగుంటావు అని ఎవడు చెప్పినాడు? కరెక్ట్. అక్కడ నాలాంటోడు పక్కన ఉండి అది నిజానికి తప్పు అని నాకు అర్థమవుతుంది, నేను చెప్తా అది లేకపోతే ఏమవుతుంది? లేదు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎవడు చెప్పిండు? భగవద్గీతలో రూల్ అదే. మన అనవసరమైన చిన్న విషయాలకు చిన్నది కాదు చీప్ విషయాలకు టెన్షన్ తీసుకొని పెద్ద నేనేదో తోపని మళ్ళీ ఫీలింగ్ అక్కడ అనేది నాకు అర్థం కాదు. నేను చాలా మందికి చెప్పడానికి ట్రై చేస్తాను రిలేటివ్స్కి, నీకు అర్థం కాదు, నీ ముఖానికి అర్థమవుతలేదు. ఫస్ట్ నాకు అర్థమైంది నీ హెల్త్ చెడిపోతుందని అర్థమైంది నాకు. నీ హెల్త్ చెడిపోతే నాకేమొస్తుంది? నేను మంచిగా ఉన్నా, నేను టెన్షన్ లేకుండా బతుకుతా తెలుసా అండి. మీకు ఎవరికన్నా మా ఇంట్లో వచ్చి వైఫ్ని అడగండి, ఎప్పుడన్నా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎవరికన్నా ఛాలెంజ్ చేస్తున్నా నేను స్టూడియో నుంచి, వైఫ్కు నాకు ఫైటింగ్స్ లేవు ఇంట్లో. ఎవడన్నా మొగడు చెప్పగలుగుతాడు ఇంత డేర్గా? వచ్చి అడుగు నువ్వు ఆమెను, నీ హస్బెండ్ నీకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా, లేకపోతే నీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడా అని నా వైఫ్ని అడగండి. మేమిద్దరం హ్యాపీగా బతుకుతున్నాం ఇవాళ. ఎందుకు తెలుసా? మేమిద్దరము ఆ పాయింట్స్ అర్థం చేసుకొని ఇద్దరం సెట్ అయ్యి ఫైట్స్ చేసుకుంటే మీనింగ్ లేదని చెప్పి అమ్మ నాన్నలను ఇంట్లో చూసుకుంటూ మన చెల్లె తమ్ముడు వాళ్ళని డీసెంట్గా చూసుకో. మధ్యలో సీరియస్ అవుతా నేను, నాకు తెలుసు కావాలని సీరియస్ అవుతా నేనేం పిచ్చోనే సీరియస్ అవ్వను. ఇక్కడ బెదిరిస్తేనే సెట్ అవుతారని నాకు తెలుసు, అక్కడే సీరియస్ అవుతా నేను సీరియస్ అయిన తర్వాత నువ్వు హార్ట్ బీట్ చెక్ చేయి, నీకు దమ్ము ఉంటే. నా హార్ట్ బీట్ 72 ఉంటుంది. హార్ట్ బీట్ 72 ఉంటా అంటే ఏంది? మైండ్ నుంచి తిడుతున్నా నేను, హార్ట్ నుంచి తిట్టట్లేదు నేను. నాకు తెలుసు తిడుతున్నా అని తెలుసు. నేను ఎందుకు తిడుతున్నా? దీన్ని సెట్ రైట్ చేయాలి కాబట్టి. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఎన్నిసార్లు నేనే కరెక్ట్ అని 40-45కు రోగాల పాలైతే నువ్వు రైట్ ఎట్లయితావు? పోనీ చీప్ విషయాలకి స్ట్రెస్ తీసుకుంటున్న విమెన్ని పక్కన పెట్టేస్తే రియల్గా కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. రియల్గా ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి నాకు. రియల్గా ఉండేయండి మీకు. రియల్గా ఉన్నా కూడా స్ట్రెస్ తీసుకోకర్లేదు. నువ్వు వర్క్ చెయ్యి. ఇప్పుడు మనీ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ సంపాదన తక్కువ ఉంది కదా, హస్బెండ్ సంపాదన సరిపోవట్లేదు, ఇది రియల్ ప్రాబ్లం మీరు చెప్పింది. నాకు ఏం చేయాలి? మీరు ఏదో ఒక దాంట్లో వర్క్ చేస్తే టెన్షన్ పడితే ఏమైంది? వచ్చినప్పుడల్లా మొగని తిట్టు, నీకు సంపాదన చేత కాదు, నువ్వు వేస్ట్ అంటే నీ వేస్ట్ అని ఆయన తిడితే ఆయన ఎక్కువ సంపాదిస్తాడా తక్కువ సంపాదిస్తాడా? టార్చర్ పెడితే ఎక్కువ సంపాదిస్తాడా తక్కువ సంపాదిస్తాడా? రియల్ ప్రాబ్లంకి కూడా టెన్షన్ కాదు, సొల్యూషన్ ఓరియంటేషన్. ఇది ఒక్కరికి కూడా నేను ఇది పట్టుకున్నా. నేను మీకు చెప్తుంది ఏంది, నేను కాన్ఫిడెంట్ ఎందుకు తెలుసా? సొల్యూషన్ ఓరియంటేషన్ అనే విషయాన్ని నేను పట్టుకున్నాను. అది పట్టుకొని ఇవాళ ఏదన్నా అవనియండి, నేను ఒకటే చెక్ చేస్తా, వాట్ ఈజ్ ద సొల్యూషన్ ఇవాళ దీనికి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, సొల్యూషన్ లేదు, ఏం చేస్తావు? వదిలేయచ్చు. ఆ దమ్ము లేదు, వదిలేసే దమ్ము. పవన్ కళ్యాణ్ చెప్తాడు చూడండి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని ఉంది కదా, డైలాగ్ వినడానికి బాగుంటుంది. ఆయన చెప్పింది రైటే, త్రివిక్రము. ఆచరించేటప్పుడు దమ్ము కావాలి జనాలకి. ఈ దమ్ము జనాలలో లేదు, చేత కాదు అని చెప్తున్నా మీకు. ఓపెన్ చెప్తున్నాను, చేత కాదు జనాలకు.
ఛాలెంజ్ చేస్తున్నా, మీకు చేతన కావాలంటే చేయండి 4 విషయాలలో. చిన్నవి వదిలేయి, నేను చెప్తున్నా కదా, చిన్నవి వదిలేయి. బేసిక్ గా మహిళలకే స్ట్రెస్ తీసుకునే నేచర్ ఉంది అని నేను అదే రైట్ చెప్తున్నా. నేను ఎందుకు బాధపడుతున్నా మీ గురించి, మా మదర్ని ఓన్గా చూస్తున్నా నేను. మా మదర్ వాజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్, నలుగురిని పెంచింది అద్భుతంగా, అండ్ ఆమె దేవతతో సమానం. స్ట్రెస్ ఫుల్గా తీసుకుంది. మీకు తెలుసా ఇష్యూ, ఆమెకు ట్యూమర్ అటాక్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. స్ట్రెస్ అందులో ఎంత స్ట్రెస్ అండి, అసలు ఎంత స్ట్రెస్. ఎన్నిసార్లు చెప్పిన అమ్మకి నేను, అంత అవసరం లేదమ్మా, అంత అవసరం లేదు, అంత పర్ఫెక్షన్ వద్దమ్మా, అంత పర్ఫెక్షన్ వద్దమ్మా, అంత పర్ఫెక్షన్. ఎందుకు చెప్పినా తెలుసా, పక్క నుండి అయినో ఇట్లాంటి ఇష్యూలు వస్తాయి హెల్త్లో అనేది తెలిసి. ఇప్పుడు అర్థమవుతుంది ఆ కోపం వెనక చాలా బాధ దాగుంది. మరి మళ్ళీ ఇంకా అందులో మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం, యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. మళ్ళీ దానికి స్ట్రెస్ పడ్డం తప్పితే ఏం చేయలేదు. ఇప్పుడు అది ఎంత స్ట్రెస్ తెలుసా, అది అమ్మ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. అందులో డాక్టర్ చెప్పింది తెలుసా మీకు, డాక్టర్ దగ్గరికి పోతే వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ హైదరాబాద్, బ్రెయిన్ సర్జన్ కిమ్స్లో, మానస్ పానిగ్రాహి గారు, సూపర్, అందుకే పేరు కూడా చెప్తున్నాను నేను. ఆయన చెప్పింది 2 years లైఫ్ స్పాన్ అని చెప్పినాడు, స్టేజ్ 4 క్యాన్సర్. అదృష్టం ఏంటంటే, దురదృష్టంలో అదృష్టం ఏంది తెలుసా, 4.5 సంవత్సరాలు బతికించిన ఆమె. ఇప్పుడు ఎవడు చెప్పాలి నీకు ఇవన్నీ అంటే, వచ్చిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు. ఏముంది అక్కడ, లైఫే పోతుంది కదా. ఇక్కడ అంటే మనం పిల్లలు విపరీతమైన స్ట్రెస్, భర్త విపరీతమైన స్ట్రెస్, సొసైటీ విపరీతమైన స్ట్రెస్. నేనంటున్నా అన్ని రైటే, కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా ఎప్పుడన్నా ఉన్నావా లేవా? లేవు. ఎందుకు 60 ఏళ్ళు బతికి 70 ఏళ్ళు బతికి ఏం లాభం? అస్సలు పాయింట్ ఏం మిస్ అవుతుందని తెలుసా, లైఫ్లో ప్రతి ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ప్రశాంతత. ప్రశాంతతని లేనోడు ఎన్ని లక్ష్యాలు సాధించినా వాడు వేస్ట్. ఐ డోంట్ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు బి అట్ మై పీస్. నేను అదే అంటున్నా, పీస్ ఉండాల్సిందే, పీస్ లేదు. అండ్ రంగరాజన్ గారు చెప్తారు, టీటీ రంగరాజన్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్స్ ఇన్ ఇండియా, వెరీ ఫేమస్ ఇన్ ఇంటర్నేషనల్ ఫేమస్, మహత్రియారా అంటారు ఆయన. ఆయన అంటాడు 90 crores వితౌట్ టెన్షన్స్, 100 crore విత్ టెన్షన్, ఏది బెస్ట్? 90 crore వితౌట్ టెన్షన్ ఈజ్ బెస్ట్. మనీ తక్కువ అని అనట్లేదు, కానీ టెన్షన్ పెట్టుకొని నువ్వు అన్ని చేస్తా. 9 crores వితౌట్ టెన్షన్ ఈజ్ బెటర్ అంటే కంపారిజన్లో 9 crore వితౌట్ టెన్షన్ ఆర్ 20 crore విత్ టెన్షన్. 9 crore వితౌట్ టెన్షన్ ఇస్ బెటర్. ఎందుకంటే నీ లైఫ్ చెడిపోయింది, నీకు బీపీ, నీకు షుగర్, ఇవే కదా. ఇప్పుడు అదే పాయింట్ అప్పటి నుంచి అట్లా ఒక కేసు కాదు, అమ్మదే కాదు, నేను అట్లా చాలా చూసాం, మేము చాలా చూసాం. చూసి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే ఇదే కదా, ప్రపంచం చూసి నేర్చుకున్నదే ఎక్స్పీరియన్స్. క్యాన్సర్కి మొట్టమొదటి కారణం స్ట్రెస్. 20 ఏళ్ల కింద క్యాన్సర్స్ మనం చూడలేదు, 4 ఇండ్లల్లో ఒక క్యాన్సర్ కేసు ఉంది వాళ్ళు. ఎందుకు అంటే స్ట్రెస్ కారణం. రెండో కారణం ఉంది, ఫుడ్, లైఫ్ స్టైల్. ఫుడ్ బేసిక్గా చెప్పాలంటే ఫుడ్ను మీరు ఆపలేరు, మీకు అంత సీన్ లేదు. అందుకని ఏమంటున్నా, మనం స్ట్రెస్ను తగ్గిద్దామంటున్నా లేడీస్కు నేను చెప్పేది. ఫుడ్ను మీరు ఏం చేయలేరు, మీరు ఏం పడగొట్టలేరు ఫుడ్, ఎందుకంటే ఆర్గానిక్ అని చెప్పి మందులు కలుపుతారు అందులో. అందరు కాదు, కొందరు నేను అంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దోస్. లేదు ఫ్యూచర్లో ఎట్లాంటి సినారియోకి వస్తాం, మనమే మన ఇంట్లో 1000 గజాల ఇంట్లో పంటలు పండించుకొని తినే అంత దశకు మనం చేరాల్సిందే లైఫ్లో. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బి హ్యాపీ, హెల్దీ అండ్ రిచ్. అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి నేనేమంటున్నా, ఫస్ట్ లేడీస్కి రిక్వెస్ట్ చేసేది అదే, చిన్న చీప్ విషయాలను గమనించండి. అవతలోడు 10 సార్లు ఇది తప్పు అని అంటుంటే నీ ముఖం మీద అది తప్పు అని అర్థం చేసుకోండి. తిన్నదరగక తీటకు చెప్తలేమండి మేము. ఇప్పుడు ఎప్పుడన్నా అంటాము ఇది అది మంచిది కాదమ్మా, అది లేకపోతే ఏది వద్దు వదిలేసేయి అని అంటాం. అందరికి అంటాం, చాలామందికి చెప్తాం, చెల్లెళ్ళకి చెప్తాము, అటు వైఫ్కి చెప్తాము, రిలేషన్లో ఉన్న 10 మందికి చెప్తాము. ప్రతి ఒక్కరు అదే, మీకు తెలియదు ఇది ఇట్లనే ఉంటుంది, ఏది మీకు తెలియదు ఇది ఇట్లనే ఉండేది, లీటర్ పాలు లేవు ఇవాళ దానికి టెన్షన్ పడుతున్నావు, మీకు తెలియదు ఏంది, నీకు ఛాయ్ తాగకపోతే ఇంట్లో చచ్చిపోతారా? నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ లేదు మీకు. ఇవాళ ఒక్కరోజు ఛాయ్ ఇంట్లో అందరు తాగకపోతే ఏమవుతుంది? పొద్దున్న లేవగానే టెన్షన్, పాలు లేవు ఇవాళ, ఏమైంది? అంటే ఇవన్నీ పడి ఏమవుతున్నాయి తెలుసా, ఏది చిన్నది అర్థమైతలేదు, ఏది పెద్దది అర్థమైతలేదు, అసలు నా లైఫ్ అర్థమైతలేదు, నేను ఎన్నడన్నా బతికినా ప్రశాంతంగా ఉన్నానా తెలుస్తలేదు, ఏం తెలియకుండా కొట్టుకుపోతున్నారు తెలుసా. అసలు అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్ తీసుకోకుండా నేను ఒక రోజులో మారి దేవతలు అవుతారని నేనేం చెప్పా మీకు. స్ట్రెస్ తీసుకో, అట్లీస్ట్ అవతల వాడు చెప్తున్నాడు 4 సార్లు ఒక విషయం మీద, సో లెట్ us థింక్. ఈ విషయంలో వైఫ్ పర్ఫెక్ట్ అయింది. ఇంకొక అడిషన్ చెప్తున్నా ఇందులోనే. అడిషన్ ఏం చేయాలి, ఇవి వదిలేయడం ఈజీ కాదు. సొల్యూషన్ ఏంది అంటే, ఇది కంపల్సరీ చేయాలి మీరు అందరూ. ఏం తెలుసా, 15 నిమిషాలు ఎక్సర్సైజు, 15 నిమిషాలు మెడిటేషన్ కంపల్సరీ. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది తెలుసా, మైండ్ కంట్రోల్ అయినాక మైండ్కి ఏది చిన్న విషయం ఏది పెద్ద విషయం అనేది అప్పుడు అవగాహనకు వస్తుంది.